చిన్న వయసు వారిలో కిడ్నీ ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయా? అవును, తప్పకుండా ఉన్నాయి. కిడ్నీ వ్యాధులు రావడానికి ఏ వయసు కూడా ఇది కాదు. ఎందుకంటే ఏ వయసు వారికైనా కూడా కిడ్నీ ఇబ్బందులు రావచ్చు. కిడ్నీ ఇబ్బందులు చిన్న వయసు వారిలో ఎలా గుర్తించడము అని మనం చూసినట్లయితే వీళ్ళలో హైపర్ టెన్షన్ అనేది కామన్గా మనం చూస్తూ ఉంటాము. అట్లాగే కాళ్ళ వాపులు, పీడల్ ఎడిమా అంటాం అనమాట. అట్లాగే ఒళ్ళంతా నీరు చేరుకోవడము, యూరిన్లో నొరగా రావడము, అట్లాగే యూరిన్లో ప్రోటీన్స్ పోవడము అనేది మనం చూస్తూ ఉంటాం. అట్లాగే ఎనీమియా లేదా రక్తహీనత కూడా చిన్న వయసు వారిలో కిడ్నీ ఇబ్బందులు ఉంటే చూస్తూ ఉంటాం ఒక లక్షణంగా. దీనికి కారణం సాధారణంగా గ్లోమరులార్ నెఫ్రైటిస్ అనే కిడ్నీ ఇబ్బంది. ఇది కిడ్నీలలో ఉండే ఫిల్టర్లని ఇబ్బంది గురి చేయడం వల్ల, డిసీజ్ వల్ల ఈ ఫిల్టర్లు డ్యామేజ్ అయ్యి యూరిన్లో ప్రోటీన్స్ అనేవి లీక్ అవ్వడము, తద్వారా కిడ్నీ ఫిల్టర్లు ఫర్దర్గా గ్లోమరులో స్క్లీరోసిస్ జరిగి కిడ్నీ ఫెయిల్యూర్ రావడము, క్రియాటినిన్ పెరగడము, వీళ్ళు కూడా డయాలసిస్ స్టేజ్కి, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ స్టేజ్కి వెళ్ళడము మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాము. ఈ చిన్న వయస్కుల్లో వచ్చే కిడ్నీ ఇబ్బందులు అనేవి సాధారణంగా ఏదర్ గ్లోమరులార్ నెఫ్రైటిస్ వల్ల కానివ్వండి, అలాగే మనం చూసినట్లయితే చిన్న వయసులో నుండి ఉండే కిడ్నీ ఇబ్బందులు, కంజనైటల్ కిడ్నీ ఇబ్బందుల ద్వారా వస్తూ ఉంటాయి. ఇవి మనము సకాలంలో గుర్తించి ఫాలో చేసి ట్రీట్మెంట్ చేసినట్లయితే డిసీజ్ని మనం కట్టైల్ చేయగలుగుతాము, కంట్రోల్ చేయగలుగుతాము, కిడ్నీ డిసీజ్ ప్రోగ్రెస్ అవ్వకుండా, ముదరకుండా కాపాడగలుగుతాము, డయాలసిస్ స్టేజ్కి పోకుండా ఇచ్చేస్తాం. రీసెంట్గా వచ్చిన ఒక పేషెంట్ గురించి నేను చెప్తాను. ఇతను ప్రస్తుతానికి ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. ఇతనికి 5 ఏళ్ల వయసులో యూరిన్ ఇన్ఫెక్షన్ అట్లాగా వస్తూ ఉంటే తల్లిదండ్రులు టెస్ట్ చేయించారు. టెస్ట్ చేయిస్తే ఇతనికి 2 వైపులా కూడా వెసైకో యూరిట్రిక్ రిఫ్లెక్స్ అనే ఇబ్బంది ఉంది. ఇది పుట్టుకతో వచ్చింది. దీనిలో ఏమవుతుందంటే మన యూరిన్ బ్లాడర్లో నుంచి బయటికి పోవడమే కాకుండా ఈ కిడ్నీ యొక్క యూరెటరు అలాగే యూరిన్ బ్లాడర్కు మధ్యలో ఉండే మెకానిజం అనేది ఫెయిల్యూర్ అవడం వల్ల యూరిన్ బ్లాడర్లో నుంచి యూరిన్ వెనక్కి కిడ్నీలకి తంతు ఉంటుంది. దీన్ని రిఫ్లెక్స్ అంటాం అనమాట. ఇది అప్పుడు ఆ వయసులో గుర్తించి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ చేయించారు. ముంబై తీసుకుపోయి మరీ వైద్యం చేయించారు. సక్సెస్ఫుల్గా జరిగింది. ఆ తర్వాత ఫర్దర్గా యూరిన్ ఇన్ఫెక్షన్స్ రాలేదు. ఇప్పుడు ఈ బాబుకి 21 వయసు. 21 వయసులో ఇతనికి మళ్ళా యూరిన్ ఇబ్బంది ఉండటము, కాళ్ళ వాపులు రావడము, తలనొప్పిగా ఉండటము ఇట్లా ఉంటే వాళ్ళు టెస్ట్ చేయించడం జరిగింది. ఈ టెస్ట్లో ఆయనకి హైపర్ టెన్షన్ ఉంది, అలాగే క్రియాటినిన్ పెరిగింది అని తెలిసిందనమాట. క్రియాటిన్ పెరగడము అంటే దాదాపుగా 2 కిడ్నీల్లోనూ కలిపి 50% కిడ్నీ ఫంక్షనింగ్ లాస్ అయింది. అంటే ఇక్కడ జరిగిన మిస్టేక్ ఏంటంటే తల్లిదండ్రులు 5 సంవత్సరాల వయసులో చాలా జాగ్రత్తగా అంత వైద్యము చేపించారు. ఆ తర్వాత ఫాలో అప్ లేదు. ఈ ఫాలో అప్ లేకపోవడం వలన జరిగిన ఇదేంటంటే ఇప్పుడు కొంత డ్యామేజ్ ఆ టయానికే జరిగి ఉన్న డ్యామేజ్ని మనం అడ్రస్ చేయలేకపోవడం వలన ఆ గ్లోమరులార్ స్క్లీరోసిస్ అనేది, ఇంటర్స్టిషియల్ ఇబ్బంది అనేది ఫర్దర్గా ఏజ్తో పాటు పెరిగి ఈ 21 సంవత్సరం వయసు వచ్చేటప్పటికి డ్యామేజ్ సిగ్నిఫికెంట్గా మారింది. తద్వారా ఇతనికి హైపర్ టెన్షన్ వచ్చింది, యూరిన్లో ప్రోటీన్స్ పోతున్నాయి, కాళ్ళవాపులు వచ్చినాయి, కిడ్నీ ఫెయిల్యూర్ కూడా కొంత జరిగింది. 2 క్రియాటినిన్ అంటే ఈ 21 సంవత్సరాల వయసు ఉన్న వ్యక్తికి దాదాపుగా 45 నుంచి 55% కిడ్నీ ఫంక్షనింగ్ లాస్ అయిందనమాట. ఇటువంటివి మనము చాలా ఫ్రీక్వెంట్గా చూస్తూ ఉంటాము. సో ఎప్పుడైనా కూడా కిడ్నీ జబ్బులకి ఫాలో అప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకసారి అక్యూట్ రీనల్ ఫెయిల్యూరో, లేకపోతే ఒకసారి ఇంతకు ముందల ఇన్ఫెక్షన్ వచ్చి కానివ్వండి, ఇంతకు ముందల రిఫ్లెక్స్ కానివ్వండి, ఇంతకు ముందల కంజనైటల్ డిసీజెస్ వల్ల కానీ వచ్చిన డ్యామేజీ మనం వైద్యం చేయించినా సకాలంలో ఆ తర్వాత ఫాలో అప్ అనేది చాలా ఇంపార్టెంట్. తద్వారా లాంగ్ టర్మ్ ఇబ్బందుల్ని మనం రాకుండా కాపాడుకోగలుగుతాం. ఇప్పుడు ఈ అబ్బాయికి మనము ఫర్దర్గా లైఫ్ లాంగ్ మందులు వాడాలి. హైపర్ టెన్షన్కి కానివ్వండి, కిడ్నీ ఫెయిల్యూర్ ప్రోగ్రెస్ అవ్వకుండా కానివ్వండి, తగిన మందులు వాడుకుంటూ ఇచ్చేయాలి. బట్ అల్టిమేట్గా ఎట్ సమ్ టైమ్ ఈ అబ్బాయి కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది. అట్లాగే ట్రాన్స్ప్లాంటేషన్ జరిగే అవసరం కూడా ఉన్నది. సో ఇటువంటివి మనము అవేర్నెస్ ఉంటేనే వాటిని మనము ప్రోగ్రెస్ అవ్వకుండా డిసీజ్ మొదలకుండా మనం కాపాడుకోగలుగుతాము. ఆ అవేర్నెస్ లేకపోవడం వల్లనే ఈ అబ్బాయికి సకాలంలో చిన్న వయసులో వైద్యం జరిగినా కూడా ఫాలో అప్ లేకపోవడం వల్ల క్రియాటినిన్ పెరగడం అనేది మనం చూస్తున్నాం. అట్లాగే చూసే వాటిలో చాలా యంగ్ ఏజ్లో వచ్చే రీనల్ ఫెయిల్యూర్స్ అన్నీ కూడా గ్లోమరులార్ నెఫ్రైటిస్ అనే ఇబ్బందుల వల్ల వస్తాయి. చాలా టిపికల్ ఎగ్జాంపుల్, ఒక 30-40 సంవత్సరాల వయసు ఉన్న వ్యక్తి పూర్తిగా కిడ్నీ ఫెయిల్యూర్ అయిపోయి వస్తాడు. ఈ అబ్బాయి యాక్చువల్గా అమెరికాలో జాబ్ చేస్తున్నాడు.
అమెరికాలో జాబ్ చేస్తూ అక్కడ తనకి ఇబ్బంది అవ్వడం వల్ల టెస్టులు చేయించుకుంటే తేలింది ఏంటంటే పూర్తిగా 2 కిడ్నీలు ఫెయిల్యూర్ అయినాయి, డయాలసిస్ చేయాలి అని. ఇతను అక్కడ వైద్యం అనేది చాలా కాస్ట్లీ, మనందరికీ తెలిసిందే. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం ఇండియా వచ్చాడు, వాళ్ళ పేరెంట్స్ కిడ్నీ ఇస్తున్నారు. అతన్ని హిస్టరీ తీసుకుంటే ఏంటంటే ఈ అబ్బాయి యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు 20 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు తను కంపెనీలో జాబ్ వస్తే ఈ కంపెనీలో జాబ్ కోసం జరిగిన టెస్టుల్లో అతనికి హైపర్ టెన్షన్ ఉన్నది అనే విషయం తెలిసింది. సాధారణంగా 20 సంవత్సరాలు 22 సంవత్సరాల వ్యక్తికి హైపర్ టెన్షన్ అనగానే మొదట మనం అనేది టెన్షన్ వల్ల వచ్చింది అనేది. సో దాని తర్వాత ఫాలో అప్ చేయలేదు, దాని తర్వాత అబ్బాయి వాళ్ళు పట్టించుకోలేదు. అంతా బాగుంది, అమెరికా వెళ్ళాడు, మంచిగా జాబ్ చేశాడు, స్థిరపడ్డాడు, పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు చూస్తే ఇది ఇక్కడ జరిగిన మిస్టేక్ ఏంటంటే ఏ వయసు వారికైనా హైపర్ టెన్షన్ రావచ్చు, ఏ వయసు వారికైనా కిడ్నీ ఇబ్బంది రావచ్చు. మనము జబ్బు వచ్చినప్పుడు దాన్ని అశ్రద్ధ చేయకూడదండి. ఈ హైపర్ టెన్షన్ని అదే ఆ పర్సన్ సీరియస్గా తీసుకొని ఇంకొకసారి టెస్ట్ చేయించుకొని ఇంకొకసారి అసలు ఉందా లేదా అనేది నిర్ధారించుకున్నట్లయితే దానికి సంబంధించిన మందుల్ని అవసరమైతే వాడేవాడు, ఏదైనా జబ్బు ఎక్స్ట్రా ఉంది అని తెలిస్తే దానికి మందులు వాడేవాళ్ళు. ముఖ్యంగా యంగ్ ఏజ్లో హైపర్ టెన్షను, కాళ్ళ వాపులు, యూరిన్లో ప్రోటీన్ పోవడం వంటి ఇబ్బందులు వస్తే అది ఇన్సిడెంటల్గా తెలిసినా కూడా చాలా మందికి జాబ్లో చేరడం కోసం చేసే బ్లడ్ టెస్టుల్లో ఇటువంటివి బయటపడుతూ ఉంటాయి. కానీ వాళ్ళు ఏంటంటే వాటికి శ్రద్ధ చూపించరు. అది తీరా చూస్తే అది ఒక 10 సంవత్సరాల తర్వాత పూర్తిగా కిడ్నీలు చెడిపోయి తను ఇండియా రావడము, తల్లిదండ్రుల్లో తండ్రి కిడ్నీ ఇవ్వడము, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడము, మళ్ళీ అమెరికా పోవడము జరిగింది. ఇటువంటి సందర్భాలు చాలా ఎక్కువగా చూస్తూ ఉన్నాము. సో అందువలన కిడ్నీ డిసీజ్ ఎనీ టైం రావచ్చు. వాటికి సంబంధించిన మనం వైద్యం అనేది అట్లాగే దానికి సంబంధించిన వివరాలు అనేది తెలుసుకొని వైద్యం సకాలంలో అందించుకొని జబ్బు ముదరకుండా మనం చేసుకోవాలి.